గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పారిశ్రామికవేత్తల గమ్యస్థానం అన్నటువంటి ఏపీ అన్న వార్తని హైలైట్ చేసింది. ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై దృష్టి ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. శ్రీ సిటీలో 1570 కోట్లతో 15 పరిశ్రమల ప్రారంభం, 1213 కోట్లతో 5 కంపెనీల ఏర్పాటుకు ఒప్పందాలు, 6 పరిశ్రమల శంకుస్థాపన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు 4 ఏళ్లు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రస్థానంలో ఉన్నామని గుర్తు చేశారు. ఇతరులు ఎవరు మనతో పోటీ పడలేకపోయారన్నారు. ఆ దశ దాటిందని ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై దృష్టి సాధించామని చెప్పారు. 22 రోజుల్లోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకురాబోతున్నట్టు చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే పలువురు పారిశ్రామికవేత్తలతో సమాఖ్యలతో సమావేశమైనట్టు పేర్కొన్నారు. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్తో మాట్లాడామని, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డుకు కో చైర్మన్గా ఉండేందుకు ఆయన అంగీకరించారని వివరించారు. అనుమతుల నుంచి అన్ని అంశాలను త్వరితంగా చేసేందుకు కొత్త విధానాన్ని తెస్తామని చెప్పారు. సోమవారం తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 1570 కోట్ల పెట్టుబడులతో ఏర్పడిన 15 పరిశ్రమలు ప్రారంభించారు. 6 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. 1213 కోట్ల పెట్టుబడులతో 5 పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. శ్రీ సిటీలోని కంపెనీల సీఈఓలతో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. యాక్చువల్గా అది వైసీపీ హయాంలో ఓకే అయినవి, రన్నింగ్లోకి వచ్చినాయి, వాటిని ఇక్కడ ఇనాగరేషన్ జరిగింది. అదే సందర్భంలో శంకుస్థాపన అప్పట్లో అనుమతులు తీసుకుంది. ఎందుకంటే ఈ 2 నెలల్లో అయితే అనుమతులు ఇచ్చినటువంటిది కొత్తగా ఏమీ లేదు కదా, అంతకుముందే. కాకపోతే ఏంటంటే వాటిని ఆపేయలేదు. అది ఇక్కడ ముఖ్యమైనటువంటిది. ఏ ప్రభుత్వము కూడా పారిశ్రామికవేత్తలను ఆపకూడదు, పాత పారిశ్రామికవేత్తలు కొత్త పారిశ్రామికవేత్తలని వేధింపులకు గురి చేయకూడదు. ఆ విషయంలో బాధ్యతగా ప్రవర్తించారు చంద్రబాబు. అది ఇక్కడ క్లియర్ పాయింట్. ఇకపోతే ఫాక్స్కాన్ మెగా సిటీ ఏర్పాటుకు సానుకూలత, త్వరలో రాష్ట్ర పర్యటనకు ఆ సంస్థ ప్రతినిధులు రాక, ఫాక్స్కాన్ బృందంతో సమావేశం అనంతరం మంత్రి లోకేష్ వెల్లడి. ఉద్యోగాల కల్పన ఆధారంగా ప్రోత్సాహకాలను అందించే విధానాన్ని రూపొందిస్తున్నట్టు ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి లోకేష్ పేర్కొన్నారు. త్వరలో ఈవీ ఎలక్ట్రానిక్స్ పాలసీలను తీసుకురానున్నట్టు తెలిపారు. ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధితో ఆయన సోమవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో సంస్థల ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను వేగంగా అందించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. ఏపీలో ఫాక్స్కాన్ మెగా సిటీ ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించేందుకు ఆ సంస్థ సానుకూలత తెలిపింది. వాళ్ళ బృందం త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తుంది. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో తమ అనుబంధం కొనసాగుతుందని ఫాక్స్కాన్ భారత వ్యవహారాల ప్రతినిధి వి లీ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, సెమీ కండక్టర్లు, డిజిటల్ హెల్త్ కాంపోనెంట్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలిస్తామన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవు, సోషల్ ఆడిట్ విభాగంపైన నిఘా పెట్టే పరిస్థితికి దిగజార్చారు. ఉపాధి హామీ పథకం అమలుపై మంత్రి పవన్ కళ్యాణ్. ఉపాధి హామీ పథకం అమల్లో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి డైరెక్టర్ వరకు ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. జవాబుదారీతనాన్ని పెంచాల్సిన సోషల్ ఆడిట్ విభాగంలోనే అవినీతి జరుగుతుందని ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇలాంటి కీలక విభాగంపై నిఘా పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుందంటే పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థమవుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఉపాధి పనులకి రాకపోయినా హాజరు వేయడం, పని చేయకుండా చేసినట్టుగా చూపడం, తక్కువ పని చేసి ఎక్కువ పనిని క్లెయిమ్ చేయడం జరిగిందన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఖచ్చితంగా ఇది కంట్రోల్ చేస్తే పవన్ కళ్యాణ్ అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తే. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో జరిగేది ఇది రొటీన్ అయిపోయింది. ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి డబ్బులు తినేస్తున్నారు, అక్కడ పనులు ఏమీ జరగవు, జరిగిపోయినట్టు రికార్డుల్లో చూపెడుతూ ఉంటారు. అదే సందర్భంలో సోషల్ ఆడిట్ అన్నటువంటి దాంతో జగన్ దాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. కానీ ఆ తర్వాత తమ పార్టీ వాళ్ళు కొనసాగిస్తూ వచ్చారు. కాబట్టి ఎవరి ప్రభుత్వంలో వాళ్ళు ఇది కొనసాగిస్తూనే ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్ళడం మంచి కాన్సెప్ట్, సక్సెస్ఫుల్గా సాగాలని కోరుకోవాలి. లేకపోతే మధుసూదన్ రెడ్డిపై వేటు అన్న వార్తని హైలైట్ చేశారు. ఫైబర్ నెట్ ఎండీగా అడ్డగోలు వ్యవహారాలు, జగన్ జమానాల అవకతవకలు విచారణ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర సర్వీసులకు వెళ్లకుండా చర్యలు, అమరావతి విడిచి వెళ్లరాదని ఆదేశాలు. ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి పాపం పండుతోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో ఆయన పాల్పడిన అక్రమాల పొట్ట పగులుతోంది. అక్రమ వ్యవహారాలు వెలుగులోకి రావడంతో మధుసూదన్ రెడ్డిని ప్రభుత్వం సోమవారం సస్పెండ్ చేసింది. ఫైబర్ నెట్ ప్రస్తుత ఎండీ నుంచి అందిన నివేదిక ఆధారంగా ప్రాథమికంగా పలు అక్రమాలను ప్రభుత్వం గుర్తించింది. అక్రమాల నిగ్గు తేలే వరకు ఆయన రాష్ట్రం విడిచి వెళ్లకుండా చూడాలని నిర్ణయించింది. మధుసూదన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఫైబర్ నెట్ని జేబు సంస్థలా మార్చేశారు. వైకాపా ముఖ్య నేతల సిఫార్సుల ఆధారంగా ఇష్టారాజ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు నియామకాలు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కలుషిత ఆహారానికి 3 చిన్నారులు బలి, మరో 35 మందికి తీవ్ర అస్వస్థ. అనకాపల్లి జిల్లాలో ఓ ట్రస్ట్ హాస్టల్లో దారుణం, నిర్వాహకుడు అరెస్ట్, హత్య కేసు నమోదు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం ఆదేశం. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చొప్పున పరిహారం అంటూ. వాళ్ళంతా ఆదివాసీ పిల్లలు, బువ్వ పెడతాం, బడికి పంపి అక్షరాలు నేర్పుతాం, మా దగ్గరికి పంపండి అంటే పిల్లల బ్రతుకు బాగుపడుతుందని తల్లిదండ్రులు ఆశపడ్డారు. నమ్మి ఆ పాస్టర్ వెంట పంపించారు. మత ప్రచార సంస్థ ట్రస్ట్ ముసుగులో నిర్వహిస్తున్న ఆశ్రమంలో చేరిన ఆ పసిపిల్లలు అక్షరం ముక్క నేర్చుకోకముందే కలుషిత ఆహారానికి బలైపోయారు. వసతి గృహ నిర్వాహకుడి నిర్లక్ష్యానికి అభంశోభం తెలియని 3 చిన్నారులు ప్రాణాలు పోగొట్టారు.
పోగొట్టుకున్నారు. మరో 35 మందికి పైగా పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు. అనకాపల్లి జిల్లా కోట ఉరట్ల మండలం కైలాసపట్నంలో ఈ విషాదఘటన చోటు చేసుకుంది. పోలీసులు వసతి గృహాన్ని సీజ్ చేసి నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. ఆయన మీద హత్య కేసు నమోదు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ద్వితీయ నేత అవినీతి మేత అంటూ గత ప్రభుత్వంలో నెంబర్ 2గా పెత్తనం చేసి వేల కోట్లు వెనకేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేతలు బెదిరించారు. గనులు గుంజుకున్నారు. ఊరూరా ప్రభుత్వ ప్రైవేటు భూములు కనబడితే కన్నేశారు. 100 ఎకరాలు కబ్జా చేశారు. అయినా ఆ పెద్ద ఆయన కుటుంబానికి దాహం తీరలేదు. పేదలు ప్రతిపక్షాలు వేధించారు. ఆ నేత ప్రోత్సాహంతో వైకాపా నేతలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేయని అరాచకం లేదు, చేసిన అవినీతికి అంతే లేదు అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇది మేబీ పెద్దిరెడ్డి మొన్ననే నా మీద రాస్తున్న కథనాలకి మేము లీగల్గా వెళ్తామన్నారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఆ నేత అన్నటువంటి కోణంలో రాసుకొచ్చినట్టుంది. లేకపోతే ఫిష్ ఆంధ్ర తుస్సుమంది అంటూ రాష్ట్రంలో చేపలు రొయ్యల వినియోగం పెరిగిందే లేదు, ఖర్చు 57 కోట్లు మిగిలింది. వైకాపా రంగులు లోగోలు, జగన్ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలకే భారీ లబ్ధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో చేపలు రొయ్యల వాడకం పెంచుతామంటూ గత వైకాపా ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఫిష్ ఆంధ్ర ఒట్టిపోయింది. ఇతర రాష్ట్రాల్లో మత్స్య ఉత్పత్తుల వినియోగం అంతకంతకు పెరుగుతుంటే రాష్ట్రంలో ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టి 57 కోట్లకు పైగా కేంద్ర నిధులు ఖర్చు చేసిన సాధారణ వృద్ధి కూడా నమోదు కాని దుస్థితి. చేపలు రొయ్యలతో పాటు ఫిష్ ఆంధ్ర దుకాణాలు, వాహనాలను వైకాపా రంగులు వేయడం మీద చూపించిన శ్రద్ధలో 10వ వంతు కూడా వాటి వినియోగాన్ని పెంచడం మీద పెట్టలేదు. ప్రాజెక్టు ప్రారంభించి 4 ఏళ్లైనా ఇప్పటికీ 3 హబ్బులు మాత్రమే ఏర్పాటు చేశారు. అందులో 1.7 కోట్ల మార్కెట్ నిధులతో చేపట్టిన పులివెందుల హబ్ ఎప్పుడో మూతపడింది. మొత్తం 5,635 యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా 2,199 ప్రారంభించారు. అందులో 70% పైగా మూతపడ్డాయి. ఇంకా వైకాపా వాసనలు వదులుకోకుండా అవే రంగులు కొనసాగిస్తున్న గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ సంఖ్య పెంచుతామని లేదు, ప్రజలకు అందుబాటులో నాణ్యమైనటువంటి ఫిష్ను రొయ్యలు ఇస్తామని చెప్పారు బేసిక్గా. అయితే ఫెయిల్యూర్ అయింది, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే జనాలు ప్రత్యేకించి ఫిష్ ఆంధ్రాకి వెళ్ళి కొనుక్కుందాం అనుకోరు. ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే ఎక్కడికక్కడ కొనేసుకుంటారు. వాళ్ళ ఇళ్ళ దగ్గరలో ఉన్న షాపులను వదిలేసి ఫిష్ ఆంధ్ర దగ్గర దాకా ఎవరు వెళ్ళరు. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే వెహికల్స్ ద్వారా తీసుకొచ్చి ఆ ఏరియాల్లో అమ్మే ఏర్పాటు చేయాలి. ఫిష్ ఆంధ్ర స్టాల్ దగ్గరికి ప్రత్యేకించి ఎత్తుక్కుని ఎవడన్నా వెళ్తాడు, పోనీ అన్ని ప్రతి ఇళ్ళ దగ్గరలో పెట్టాలి. అట్లా పెడితే లోకల్గా ఉన్న షాపులోడు దెబ్బతింటారు. ఇక్కడ మన మతస్థులో, మన కులస్థులో, లేకపోతే మన వాళ్ళు పెట్టుకుని ఉంటారు, వాళ్ళ నుంచి నెగిటివ్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఎక్కడో పెట్టుకొచ్చారు. అది కాస్త మిస్ అయినటువంటి పరిస్థితి. లేకపోతే అందుకైనా దస్త్రాల దహనం అంటూ అక్రమంగా ఫ్రీహోల్డ్ చేసిన భూముల్లో సింహభాగం అక్కడే రెవెన్యూ శాఖ పునఃపరిశీలనలో వెలుగులోకి. మదనపల్లి డివిజన్లో బయటపడ్డ అక్రమాలు. రాష్ట్రంలో సంచలనం కలిగించిన అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దస్త్రాల దహనం ఘటన నేపథ్యంలో అక్రమాల డొంక కదులుతోంది. విచారణలో గత వైకాపా ప్రభుత్వంలో భారీగా చోటు చేసుకున్న భూదందాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రాథమిక విచారణలోనే దాదాపు 65% భూములు నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్ చేసినట్టు తేలింది. వాటిని కప్పిపుచ్చడానికి దస్త్రాల దహనానికి పాల్పడినట్టు పోలీస్ శాఖ అంచనాకు వచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పటిదాకా దాని మీద ఒక 2 నెలల నుంచి స్టోరీలు రాస్తూనే ఉన్నారు. అసలు విషయం ఇంతవరకు ఎవరిని ఏమీ చేయలేదు. అక్కడ బేసిక్గా ఏంటంటే ఫ్రీ హోల్డ్ చేశారు అనుకుందాం. ఫ్రీ హోల్డ్ అనేది చట్టబద్ధమే కదా, అందులో ప్రాబ్లం ఏముంటుంది? 20 ఏళ్ళలో 10 ఏళ్ల నుంచి ఉన్నటువంటి భూముల్ని రిలీజ్ చేయాలి, వాళ్ళకి రిజిస్టర్ చేయాలని ప్రభుత్వమే నిర్ణయించాక అందులో ఇంకా కుంభకోణం ఏముంటుంది? అది కొన్నారు, అమ్మినోడు ఇష్టం, కొన్నోడు ఇష్టం. అదే అసైన్డ్ భూములకు సంబంధించి అమరావతిలో జరిగింది ఏంటి? అక్కడ వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళకి డబ్బులు రావని భయపెట్టి వాళ్ళ దగ్గర కొన్నారు. ఇక్కడ వాళ్ళ పేరుతోనే ఇచ్చి కొన్నారు. 2 నాట్ సేమ్. అది ఒక కాన్సెప్ట్. రెండోది వచ్చేటప్పటికి దాని ఆధారంగా ఫైల్ తగలబెడితే ఇంకా ప్రయోజనం ఉంది. ఫైలు ఉంచితేనే కదా ప్రయోజనం. అలా కొనుక్కున్నటువంటి భూములు ఫైళ్లలో ఉంటేనే కొన్నట్టు అక్కడ రికార్డు ఉంటుంది. బేసిక్గా పేదవాడి చేతికి నోటి దగ్గరకు వచ్చినటువంటి ఒక ముద్దని లాగేస్తూ కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. లేకపోతే సాక్షి ఏపీపీఎస్సీ నిర్వీర్యం, చైర్మన్ కావాలను ఇన్ఛార్జి సైతం లేక నిలిచిపోయిన 10కి పైగా నోటిఫికేషన్లు, గ్రూప్ 1, 2 మెయిన్ సహా 21 నోటిఫికేషన్ల పరీక్షల పెండింగ్లో, కనీసం తేదీలు కూడా వెల్లడించలేని దుస్థితి. రాజ్యాంగబద్ధమైన పదవి గతంలో ఇన్ని రోజులు ఎన్నడూ ఖాళీగా లేదు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరం. కాలయాపంతో ఆందోళనలు, నిరుద్యోగ యువత. కూటమి సర్కార్ రాజకీయ క్రీడకు ఉద్యోగార్థులు బలి అంటే అధికారులకు వస్తే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా, నిరుద్యోగులకు మేలు చేసేలా సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామంటూ హామీలు ఇచ్చిన కూటమి నాయకులు కొత్త సర్కార్ కొరువు తీరాక ఏపీపీఎస్సీ నీరుగార్చారు. మరో ఏడాది పాటు పదవీ కాలం ఉన్న కమిషన్ చైర్మన్ రాజకీయ కుట్రతో ఆగమేఘాల మీద తొలగించి గత నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు జరగకుండా అడ్డుపడ్డారు. కూటమి సర్కార్ నిర్వాహకాలు కాలయాపంతో గ్రూప్ 2, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులతో పాటు మరో 19 నోటిఫికేషన్లకు సంబంధించి నిర్విరామంగా సిద్ధమవుతున్నటువంటి దాదాపు 8 లక్షల మంది పైగా యువత భవిష్యత్ అగమ్య గోచరంగా మారిందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ మనం చేసింది ఏంటి? ఏపీపీఎస్సీకి సంబంధించి చివరి దాకా నోటిఫికేషన్ ఇవ్వకుండా లాస్ట్ 6 నెలల ముందు ఇచ్చి చివరికి అది కూడా పూర్తి చేయకుండా చేశారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో అది మిస్ అయ్యారు. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాల దాకా ఇచ్చారు, కానీ క్యాలెండర్ అన్నట్టు మిస్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళని అనే అర్హత ఉంటుందా? అందులో 2 నెలలే అయ్యింది.
ఖచ్చితంగా 2 రోజులు టైం పడుతుంది. ఈలోపే ఆవేశపడాల్సిన అవసరం ఉందా అన్నది ఆలోచించుకోవాలి. లేకపోతే మర్యాదగా చెప్తే అర్థం కాదా? ఉద్యోగులపై సీఎం చంద్రబాబు నిప్పులు, అందుకే యాక్షన్లోకి దిగుతున్న, మర్యాద అయిపోయింది, అడ్మినిస్ట్రేషన్ నిద్రపోతుంది, 95 నాటి సీఎం నేను చెప్పాను ఇంకా అర్థం కాలేదా, అందుకే యాక్షన్లోకి వస్తున్నా, బీ కేర్ఫుల్, మీరందరూ ఇష్టారాజ్యం అనుకుంటున్నారు అంటూ చంద్రబాబు మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జర్నలిజం ముసుగులో 5 కోట్ల డిమాండ్ అంటూ టీవీ5 మూర్తిపై సంచలన వీడియో విడుదల చేసిన వేణుస్వామి దంపతులు, మీడియా ముసుగులో కోట్ల డిమాండ్, ఎంత ఇస్తారో చెప్పండి, తన అనుచరులతో మూర్తి బృందం బేరసారాలు, అంతించుకునే స్తోమత లేదు, ఆత్మహత్య చేసుకుంటామంటున్న ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఆయన సతీమణి వీణా శ్రీవాణి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సర్కారు షోకాజ్ కొరడ, కోల్కతా ట్రైనీ డాక్టర్ సంఘీభావంగా నిలిచారు నోటీసులు, దేశాన్ని కదిలించిన ఘటనను ఖండించినందుకు శిక్ష, ఏఎస్ఆర్ జిల్లాలో 33 మంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లపై అక్కసు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా విశ్వమే అంటూ రాష్ట్రంలో రెడ్ బుక్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తోంది. హత్యలు, దాడులు, దౌర్జన్యాలతో ఇప్పటికే రాక్షసానందం పొందుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ సర్కార్ ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛకు అన్యాయంపై ప్రశ్నించే గొంతుకు తావులేదన్నట్టుగా తన తీరును భావదారిద్ర్యాన్ని నిర్లక్ష్యంగా ప్రదర్శిస్తోందంటూ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు కొంతమంది మీద వేటు వేశారు అన్నటువంటి, అంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అంతా ఆర్భాటం, ప్రచార కండూతి అంటూ గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైన కంపెనీలను శ్రీ సిటీలో మళ్లీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు, జీఐఎస్ ఒప్పందం చేసుకున్న బెల్ ఫ్లేవర్స్, జెన్ లెనిన్ కంపెనీల ఉత్పత్తి ప్రారంభం, విశాఖ నుంచి శ్రీ సిటీకి తరలించిన ఎల్జీ పాలిమర్స్ వాణిజ్య కార్యకలాపాల షురు, నాటి మంత్రి గుడివాడ సమక్షంలో ఒప్పందాలు చేసుకున్న 2 కంపెనీలకు శంకుస్థాపన, ఎన్జీసీ ట్రాన్స్మిషన్, టీఐఎల్ హెల్త్ కేర్ 2వ దశలకు గత ప్రభుత్వ హయాంలోని విస్తరణ ఒప్పందాలు, వైఎస్ జగన్ ఇచ్చిన ప్రాబ్లంతో మరింత విస్తరణకు ముందుకొచ్చిన డైకిన్, ఎక్సలెంట్ ఫార్మా, గత ప్రభుత్వ కృషిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవడంపై పరిశ్రమ వర్గాల విస్మయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే తక్కువ ఖర్చుతో ఉత్పత్తులు రావాలి అంటూ ఇందుకు శ్రీ సిటీ వేదిక కావాలి, 15 పరిశ్రమలకు సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవాలు, మరో 7 సంస్థలకు శంకుస్థాపన, 5 కంపెనీలతో 1213 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు, సీఈఓలతో భేటీ, ప్రభుత్వ విధానాల పెట్టుబడులపై చర్చ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విద్యార్థులే భవిష్యత్ హీరోలు అంటూ యువతతోనే వికసిత భారత్ సాధ్యం, ఐఐటీ సర్టిఫికేట్ సాధించి వ్యక్తిగత ప్రతిష్టతో ఆగిపోకూడదు, సామాజిక అభివృద్ధికి కూడా కృషి చేయాలి, సంకుచిత దృక్పథాన్ని వెడనాడాలి, విశాల పరిధితో ఆలోచనలు విస్తృతం చేసుకోవాలి, పరిశోధనలు, ఆవిష్కరణలు ముందుండాలి అంటూ సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో నీతి ఆయోగ్ సీఈఓ పిఆర్వి సుబ్రహ్మణ్యం అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి వేగం పెంచేద్దాం అంటూ ఈజ్ ఆఫ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సీఎం, విజన్ 2047 లక్ష్యంతో ముందుకు 25 ఏళ్లలో 15% వృద్ధి రేటు, ఏం P4 మోడల్తో పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాలకు పెద్దపీట, నైపుణ్య గణనకు శ్రీకారం, నాటి నా సంస్కరణలు ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి. చంద్రబాబు శ్రీ సిటీలో 15 పరిశ్రమలు ప్రారంభం, వాటి మొత్తం పెట్టుబడి 1570 కోట్లు, 8480 మందికి ఉద్యోగాలు, మరో 7 ఇండస్ట్రీలకు భూమి పూజ, 900 కోట్లు, 2740 మందికి ఉపాధి, మరో 5 స్థాపనకు ఎంఓయూలు, 1213 కోట్లు, 4060 ఉద్యోగాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కరువు రహిత రాష్ట్రమే లక్ష్యం, 2 ఏళ్లు వర్షాలు లేకుండా ఇబ్బంది రాకూడదు, నదుల అనుసంధానంతో పరిష్కారం, ప్రాజెక్టులు నిర్వీర్యం చేసిన వైసీపీ, జలాశయాల మరమ్మతులకు 300 కోట్ల అవసరం, సోమశిల ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పాపం పసివాళ్లు, అనాథాశ్రమంలో ఉసురు తీసిన ఆహారం 3 మృతి, 7 పరిస్థితి విషమంటూ, అందరూ పేదింటి గిరిజన బిడ్డలు, ఎవరికి పట్టుమని 10 ఏళ్ళు కూడా నిండలేదు, ఉచిత భోజనం వసతి కల్పిస్తామని, చదువు చెప్పిస్తామని పాస్టర్ చెప్పిన మాట విని తల్లిదండ్రులు వారిని అనాథాశ్రమానికి పంపించారు. ఓ ఫంక్షన్కి వెళ్ళి అక్కడ మిగిలిపోయిన బిర్యానీ తెచ్చిపెట్టే నిర్వాహకుడు వారి ఉసురు తీశాడు, ఆశ్రమానికి అనుమతులు లేవు, వస్తువులు లేవు, 10 ఏళ్ళుగా అక్రమంగా నడుస్తున్న పట్టించుకున్న వాళ్ళు లేరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 80 మందికి అస్వస్థత, 42 మంది ఆసుపత్రి పాలు, అనకాపల్లి జిల్లా కోటఊరట్లో విషాదం జరిగిందన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఎప్పుడైతే అనాథాశ్రమం తల్లిదండ్రులు అక్కడికి పంపించడం ఏంటో అర్థం కాలేదు. అనాథ అంటే ఏంటి? తల్లి తండ్రి లేని వాళ్ళని అనాథ అంటారు, ఎవరో ఒకళ్ళు ఉంటే అనాథ అనరు. మరి అక్కడ అనాథాశ్రమానికి తమ బిడ్డల్ని పంపించడం ఏంటో అర్థం కాలేదు. లేకపోతే ఇంధన రంగం ఆర్థిక భంగం అంటూ విధ్వంసం విలువ 1.7 లక్షల కోట్లు, జగన్ అసమర్థ విధానాల కారణం భారమంత వినియోగదారులపైన, రాష్ట్ర ఇంధన రంగం ఆర్థికంగా కుదేలైపోయింది, 5 ఏళ్ల జగన్ పాలనలో ఏకంగా 1,77,244 కోట్ల అప్పులో కూరిపోయింది, పైగా ఈ భారమంతా సాధారణ వినియోగదారులపైన పడింది, మరోవైపు చేసిన అప్పులకు వాయిదాలు చెల్లించేందుకు మరిన్ని అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందంటూ హైలైట్ చేసుకొచ్చారు. సేమ్ టు సేమ్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి నాడు చంద్రబాబు నాయుడు ఇదంతా నాశనం చేశాడు అని చెప్పి, అప్పుడు ధరలు తగ్గించలేదు, ఇప్పుడు ధరలు తగ్గించలేదు, అప్పుడు పెంచలేదన్న పేరుతో ట్రూ అప్ ఛార్జీలు వేశారు, ఇప్పుడు డైరెక్ట్గా పెంచారు బిల్లులో, అంతే తేడా. కాకపోతే అప్పటికంటే దారుణంగా పెరిగింది జగన్మోహన్ రెడ్డి టైంలో అన్నటువంటిది మాత్రం నిజం. అదే సందర్భంలో ఇప్పుడు తగ్గిస్తామని చెప్పి దాన్ని తగ్గించకుండా ఉండటానికి ఈ కారణం చెప్తున్నట్టుంది. ఆల్రెడీ ఇంతకుముందే ఇదే స్టేట్మెంట్తోనే ఎలక్షన్స్ ముందు చెప్పి మేము తగ్గిస్తామన్నారు, ఇప్పుడైనా తగ్గిస్తారా లేదా అన్నటువంటి చూడాల్సి ఉంది. లేకపోతే మధుసూదన్ రెడ్డి అక్రమాలకు అంతే లేదన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మరి వయసు 30, కేసులు 34 అంటే ఒంటరిగా ఉన్న వృద్ధులే టార్గెట్, తొలుత పని మనిషిగా దగ్గరే అదం చూసి
మొత్తం దోచేసే కీ లేడీ అంటూ ఆమె వయసు 30, చోరీ కేసులు 34, ఇప్పటికే 10 సార్లు జైలుకి వెళ్ళొచ్చింది, అయినా మార్పు రాలేదు. చోరీలు కొనసాగిస్తోంది, ఒంటరిగా ఉంటున్న వృద్ధులే టార్గెట్, వారి మచ్చిక చేసుకుని దగ్గర అవుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.